హలో బ్రదర్స్, నమస్తే. నా పేరు రామకృష్ణ. మన ఛానల్లో రాబోయే వీడియోలన్నీ కూడా ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించిన వీడియోలు వస్తాయి. స్టాక్స్ కి సంబంధించిన వీడియోలు రావు. కాబట్టి మన ఛానల్లో కనుక స్టాక్స్ కి సంబంధించిన వాళ్ళు, స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వేరే ఛానల్లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్లో చేసుకుని పోయే మొట్టమొదటి వీడియో డెరివేటివ్స్. ఓకే, ఈ డెరివేటివ్స్ కా నుంచి కంటిన్యూగా మనం ఆప్షన్ ట్రేడింగ్ గురించి వీడియోలు అనేది చేసుకుందాం. కొన్ని సైకాలజీ వీడియోలు, కొన్ని స్ట్రాటజీ వీడియోలు, దాంట్లో ఆప్షన్ బయింగ్ సంబంధించి, ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన స్ట్రాటజీ వీడియోలు అనేది చేసుకుందాం. డెరివేటివ్స్ ఓకే, స్టాక్ మార్కెట్ లో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన సెగ్మెంట్. ముందు ఈ డెరివేటివ్ అంటే ఏందనేది మనం తెలుసుకుందాం. అప్పుడే మిగిలిన విషయాలు మనకు సింపుల్ అయిపోతుంది. డెరివేటివ్ అంటే ఏంటంటే ఒక మెయిన్ థింగ్ నుంచి, ఒక అండర్లైన్ అసెట్ నుంచి ఆల్టర్నేటివ్ గా తీసుకుంది, ప్రత్యామ్నాయంగా తీసుకున్నదే డెరివేటివ్. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ గా మన పాలు ఉన్నాయి కదా, పాలు ఉన్నాయి అనుకుందాం. ఈ పాలు అనేవి మెయిన్ థింగ్ అనుకుంటే, ఈ పెరుగు అనేది పాల నుంచి వచ్చింది కదా, ఈ పెరుగు అనేది డెరివేటివ్ అవుతుంది పాలకు. ఈ పాలు ఏమవుతుంది, అండర్లైన్ అసెట్ అవుతుంది. ఈ పెరుగు ఈ పాలకి ఏమవుతుంది, డెరివేటివ్ అవుతుంది. ఓకే, మరి డెరివేటివ్ ఎట్లా పని చేస్తుంది బ్రదర్ అంటే, మెయిన్ మార్కెట్ ఉంది కదా, ఈ డెరివేటివ్స్ అనేది మెయిన్ మార్కెట్ మీదే ఆధారపడి ఉంటుంది. మెయిన్ మార్కెట్ పెరిగినప్పుడు డెరివేటివ్ కూడా పెరుగుతుంది, మెయిన్ మార్కెట్ తగ్గినప్పుడు డెరివేటివ్ కూడా తగ్గుతుంది. ఓకే, ఈ డెరివేటివ్ సిస్టమ్ అనేది మెయిన్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్ మార్కెట్ అంటే ఏంటి? క్యాష్ మార్కెట్. అంటే డైరెక్ట్ షేర్ ప్రైజుల్లో లావాదేవీలను జరుపుతాం కదా, ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ చేస్తాం కదా, దానికి సంబంధించి ఆ మూమెంట్లను బట్టి డెరివేటివ్ కూడా చేంజ్ అయిపోతుంది. రైట్, మరి ఈ డెరివేటివ్స్ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎందుకు తీసుకొచ్చారు బ్రదర్ అంటే, రెండు పర్పస్లకు తీసుకొచ్చారు. ఒకటి హెడ్జింగ్ కోసం, రెండు స్పెక్యులేషన్. మొదట మనం హెడ్జింగ్ గురించి మాట్లాడుకుందాం. హెడ్జింగ్ అంటే ఏంటి బ్రదర్ అంటే, ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఏ అనే స్టాక్లో, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లిస్ట్ అయినటువంటి ఏ అనే స్టాక్లో ఒక ఎంతో కొంత క్వాంటిటీలో 100 షేర్ ప్రైస్ దగ్గర ఉంది. ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్, ఏ అనే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 100 దగ్గర ఉంది. ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఎంతో కొంత క్వాంటిటీ అనేది స్టాక్స్ లో ఇన్వెస్ట్ అనేది చేసింది. రైట్, ఇది అప్ సైడ్ వైపు ట్రేడ్ అనేది తీసుకుంటామని చెప్పేసి అనుకుందాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిందని చెప్పేసి అనుకుందాం. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి స్టాక్ లాస్ పెడతారా? పెట్టడు. కాబట్టి ఈ స్టాక్స్ నష్టాల్లోకి పోతే తన పోర్ట్ఫోలియోను కాపాడుకోవడానికి ఏదైనా ఒక సహాయం అనేది ఉండాలి కదా, ఆ సహాయమే హెడ్జింగ్. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తాడు బ్రదర్ అంటే, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏ స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్కు సంబంధించిన డెరివేటివ్ లో ఇదే స్టాక్కు సంబంధించిన, ఇక్కడ నుంచి మార్కెట్ కనుక డౌన్ సైడ్ క్రాష్ అవుతా ఉంటే ఇదే డెరివేటివ్కి సంబంధించిన పుట్ ఆప్షన్స్ అనేది బై చేస్తాడు, లేదా కాల్ ఆప్షన్స్ అనేది సెల్ చేస్తాడు, లేదా ఫ్యూచర్ అనేది సెల్ చేస్తాడు. ఇదే స్టాక్లో తను సెల్ సైడ్ ఇన్వెస్ట్ చేసిండు, స్టాక్ను సెల్ చేసిండు, కానీ అప్ సైడ్ వెళ్ళిపోతున్న మార్కెట్ బౌన్స్ చేస్తుందని ఆ వ్యక్తి కనిపిస్తే ఏం చేస్తాడంటే, నష్టపోకుండా, పోర్ట్ఫోలియో లాస్ అవ్వకుండా ఈ పుట్ ఆప్షన్ను సెల్ చేస్తాడు, లేదా కాల్ ఆప్షన్ను బై చేస్తాడు, లేదా ఫ్యూచర్ను బై చేసి హెడ్జ్ అనేది చేస్తాడు, తన పోర్ట్ఫోలియోను కాపాడుకుంటాడు. అంటే దీంట్లో వచ్చే నష్టం కంటే దీంట్లో వచ్చే లాభము పెరిగే విధంగా చూసుకుంటాడు, బ్యాకప్ మనీ. లేదా ఇదే స్టాక్ యొక్క షేర్లలో ఇన్వెస్ట్ చేసిన కదా, దానికి మొత్తం అమౌంట్ ఎంతైందో దాన్ని ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు అయింది అనుకుందాం. ఈ 1,00,000 రూపాయలు ఏం చేస్తాడంటే ఫ్లెడ్జ్ కిందకి అప్లై చేసి దాని వచ్చిన 80%, 70% లేదా 90% అమౌంట్ అనేది ఈ ప్రాసెస్ చేయడానికి, హెడ్జింగ్ చేయడానికి ఉపయోగిస్తాడు, నష్టాన్ని తగ్గించుకుంటాడు, లేదా ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాడు. దాని కింద యూజ్ చేస్తే మనం హెడ్జింగ్ కింద యూజ్ చేసింది అని చెప్పేసి అంటాం. రెండోది స్పెక్యులేషన్. ఓకే, ఇదే డైరెక్ట్ నువ్వు కనుక డెరివేటివ్లో పాల్గొని సెల్లింగ్ బయింగ్ కనుక చేస్తే దాన్ని స్పెక్యులేషన్ అని చెప్పేసి అంటాం. మనం రెగ్యులర్గా ఆప్షన్ ట్రేడింగ్ చేసేది ఈ స్పెక్యులేషన్ ప్రాసెస్లోనే చేస్తాం. ఈ రెండు విషయాల కోసం డెరివేటివ్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాం. రైట్, మరి డెరివేటివ్స్లో 4 రకాలు ఉంటాయి. ఏవి బ్రదర్ అంటే, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, స్వాప్స్, ఆప్షన్స్. దీనిలో మనకు పనికిరాని 2 ఉంటాయి, ఫార్వర్డ్స్, స్వాప్స్. ఇవి 2 పక్కకు పెట్టేసి మెయిన్గా మనకు ఉపయోగపడే, మనం ట్రేడింగ్ చేసే ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ గురించి మాట్లాడుతున్నాం. మనకు అందరికీ తెలుసు, ఎక్కువ మంది ఆప్షన్స్లోనే వేస్తారు. ఎందుకు బ్రదర్ అంటే, అమౌంట్ అనేది తక్కువ పడుతుంది, తక్కువ అమౌంట్ తోటి వేయచ్చు. ఫ్యూచర్లో అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 డెరివేటివ్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్. వీటి ద్వారానే హెడ్జింగ్ చేస్తాం, వీటి ద్వారానే స్పెక్యులేషన్ అనేది చేస్తాం. ఈ ఆప్షన్స్ విషయానికి వస్తే, దీంట్లో ఉండేదాన్ని స్పాట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏదైతే ఎగ్జాంపుల్గా ఏనే స్టాక్ యొక్క షేర్ ప్రైస్ ఒక 100 ఉందనుకుంటే, ఇదే షేర్ ప్రైస్ ఇక్కడ స్పాట్ ప్రైస్ అనేది అయిపోతుంది. ఈ ఆప్షన్స్, ఫ్యూచర్స్ అనేవి స్టాక్స్ ఉంటాయి, ప్లస్ ఇండెక్స్కి ఉంటాయి. ఓకే, ఇండెక్స్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈరోజు కేవలం స్టాక్స్ గురించే మాట్లాడుకుందాం. రైట్, ఏ అనే స్టాక్ యొక్క షేర్ ప్రైస్ 100 ఉందనుకుంటే, ఇది ఆప్షన్లోకి వచ్చేసరికి స్పాట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. ఇదే ప్రైస్ ఫ్యూచర్లోకి వచ్చేసరికి ఫ్యూచర్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్యూచర్ ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఎక్స్పైరీని బట్టి. మరి మెయిన్ మార్కెట్కు డెరివేటివ్ మార్కెట్ ఉండే ఒక
మేజర్ డిఫరెంట్ ఏంటంటే ఎక్స్పైరీ. ఓకే, సావ్ అనేది ఉంటుంది డెరివేటివ్స్. ఆ సావ్ అయ్యే లోపే మనం ప్రాఫిట్ లా తీసుకుని బయట పడాలి. లేకపోతే బయింగ్ కనుక చేసినట్టయితే పెద్ద మొత్తంలో లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇక్కడ స్పాట్ ప్రైస్ అని అంటాం, ఇక్కడ ఫ్యూచర్ ప్రైస్ అని అంటాం. అయితే ఈ ఫ్యూచర్ ప్రైస్లో డికే అనేది ఉండదు, ప్రీమియం కరగడం అనేది ఉండదు, కానీ ప్రీమియం అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఈ యాక్షన్లోకి వచ్చేసరికి ఈ స్పాట్ ప్రైస్ అనేది కరగది, అదే విధంగా ఉంటుంది. ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్లలో డికే అనేది ఉంటుంది. ఆ డికే గురించి కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుతున్నాం. రైట్, దీంట్లో ఉండే ఇంకొక మేజర్ డిఫరెంట్ ఏంటి బ్రదర్ అంటే, మెయిన్ మార్కెట్లో డైరెక్ట్ షేర్ ప్రైస్ ఉంటుంది, డెరివేటివ్ మార్కెట్లో లాట్ సైజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మినిమం క్వాంటిటీ అనేది నువ్వు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం లాట్ సైజ్ అని చెప్పేసి అంటాం. ఆ స్టాక్ని బట్టి దానికి లాట్ సైజ్ అనేది ఫిక్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ ఆప్షన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏ అనే స్టాక్ కనుక డెరివేటివ్ అనేది ఉంటే ఈ ఆప్షన్లోకి వచ్చేసరికి స్పాట్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నాం. ఈ స్పాట్ ప్రైస్ అనేది 100 నుంచి అప్ సైడ్ వెళ్ళిపోతుందని మనం అనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఆప్షన్ బయ్యర్ అయితే కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాడు, లేదా ఆప్షన్ సెల్లర్ అయితే పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాడు. ఓకే, జాగ్రత్తగా. అయితే కాల్ ఆప్షన్ అర్థం ఏంటంటే కాల్ యూరోపియన్, పుట్ ఆప్షన్ అర్థం ఏంటంటే పుట్ యూరోపియన్. మార్కెట్ ఉద్దేశం అనేది అప్ సైడ్ వెళ్తుందని మనం అనుకుంటే కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. మార్కెట్ ఉద్దేశం డౌన్ సైడ్ అని మనం అనుకుంటే పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం, ఆప్షన్ బయింగ్ లో. అయితే ఎగ్జాంపుల్ మార్కెట్ ఉద్దేశం అప్ సైడ్ అని మనం అనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక బయ్యర్గా కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. సెల్లర్ ఏం చేస్తాడు మరి, పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాడు. మార్కెట్ అప్ సైడ్ పోయింది మన డైరెక్షన్లో ఏమవుతుంది, కాల్ ఆప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కాల్ ఆప్షన్ రివర్స్ పుట్ ఆప్షన్, కాబట్టి పుట్ ఆప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి పుట్ ఆప్షన్ సెల్ చేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే మార్కెట్ ఉద్దేశం ఈ స్టాక్ ప్రైస్ డౌన్ సైడ్ వస్తుందని మనం అనుకుంటే ఆప్షన్ సెల్లర్ అయితే కనుక కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాడు, ఆప్షన్ బయర్ అయితే కనుక పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాడు, ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్. ఆప్షన్ సెల్లర్కి వచ్చిన ప్రాఫిట్ ఆప్షన్ బయర్కు లాస్ అవుతుంది, ఆప్షన్ బయ్యర్కి వచ్చిన ప్రాఫిట్ ఆప్షన్ సెల్లర్కు లాస్ అవుతుంది. ఓకే, దాని గురించి కూడా మనం ఫ్యూచర్ వీడియోలో మాట్లాడుకున్నాం. ప్రీమియం గురించి మాట్లాడుకున్నాం. రైట్, మరి ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్కు ఉన్న ప్రీమియం. ఓకే, దీనిలో ప్రీమియం అనేది ఉంటుంది. ఈ డెరివేటివ్స్కు ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఆప్షన్లో అయితే స్పాట్ ప్రైస్ ఉంటుంది, ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ ప్రైస్ ఉంటుంది. రెండింటిలో కూడా లాట్ సైజ్ అనేది ఉంటుంది. డెరివేటివ్ కాన్సెప్ట్లో లాట్ సైజ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవాల్సిన క్వాంటిటీ అది. ఆప్షన్లోకి వచ్చేసరికి 4 కాన్సెప్ట్ ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్ బయింగ్, కాల్ ఆప్షన్ సెల్లింగ్, మూడోది పుట్ ఆప్షన్ బయింగ్, నాలుగోది పుట్ ఆప్షన్ సెల్లింగ్. ఓకే, అదే ఫ్యూచర్లోకి వచ్చేసరికి కేవలం ఫ్యూచర్ బయింగ్, ఫ్యూచర్ సెల్లింగ్ మాత్రమే ఉంటాయి. కేవలం ఆప్షన్లో మాత్రమే 4 వ్యక్తులు పాల్గొంటారు, ఫ్యూచర్లో అయితే 2 వ్యక్తులు మాత్రమే పాల్గొంటారు. ఈ ఫ్యూచర్లో కనుక డైరెక్ట్ ఫ్యూచర్ ప్రైస్ తోటే బిజినెస్ అనేది జరుగుతుంది. కానీ యాక్షన్లోకి వచ్చేసరికి స్పాట్ ప్రైస్ తోటి జరగకుండా ఏమవుతుంది అంటే, ఈ స్పాట్ ప్రైస్ ఉన్న సబ్ డెరివేటివ్ అయినటువంటి ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియంలతోటి బిజినెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి బ్రదర్ అంటే ప్రీమియంకు కొన్ని విలువలు ఉంటాయి. ఆ ప్రీమియం మీద కొన్ని కారకాలు పనిచేస్తాయి. వాటి గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియో చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. డెరివేటివ్స్ అనేది మనకు అర్థం కావాలంటే, ఆప్షన్ ట్రేడింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఖతర్నాక్ మనం చేయాలంటే ఆ విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నువ్వు మార్కెట్ ప్రీమియంలు కొత్త వీక్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పుడు నువ్వు కనుక ప్రీమియం తీసుకుని ఎక్స్పైరీ వరకు ఉంచుతూ నువ్వు ట్రేడింగ్ చేసినట్టయితే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటాం, లేదా క్యారీ ఫార్వర్డ్ ట్రేడింగ్ అని అంటాం. లేదా కేవలం ఒకే రోజులో ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ కనుక కొట్టేస్తే అది లాస్ట్లో కానీ ప్రాఫిట్లో కానీ ఎంట్రీ ఎగ్జిట్ అనేది కొట్టేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. ఇది మెయిన్ మార్కెట్లో ఉంటుంది, డెరివేటివ్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఈ డెరివేటివ్స్తో మెయిన్ మార్కెట్ను కిందికి మీదికి అనడం అనేది జరగదు. కానీ మెయిన్ మార్కెట్ కిందికి మీదికి అయితే కనుక ఈ డెరివేటివ్స్ కిందికి మీదికి అయితే. ఓకే, ఈ డెరివేటివ్స్ అనేది మెయిన్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ మెయిన్ మార్కెట్ పాలనుకుంటే డెరివేటివ్ మార్కెట్ పెరుగు. పాల ధర అనేది పెరిగితే పెరుగుదల అనేది కూడా పెరుగుతుంది, పాల ధర అనేది తగ్గితే పెరుగుదల అనేది కూడా తగ్గుతుంది. ఓకే, దీని మీదనే ఇవి ఆధారపడి ఉంటాయి తప్ప ఈ కాల్ ఆప్షన్ ఉంటే అందరు కలిసి కాల్ ఆప్షన్ ఉంటే మార్కెట్ పైపోవడం, అందరు కలిసి పుట్ ఆప్షన్ ఉంటే మార్కెట్ కిందికి రావడం అనేది జరగదు. ఓకే, ఇది కేవలం ప్రీమియం మాత్రమే. ఓకే, ఈ స్టాక్ ప్రైస్ కిందికి మీదకి అయితే ఉంటే ఈ ప్రీమియం కూడా కిందికి మీదకి అయితే ఉంటుంది. ఈ స్టాక్ ప్రైస్ అప్ సైడ్ వెళ్తూ ఉంటే ఈ ప్రీమియం ఉన్న ఈ కాల్ ఆప్షన్ ప్రీమియంలో అప్ సైడ్ వెళ్తూ ఉంటాయి. మార్కెట్ కనుక డౌన్ సైడ్ వస్తూ ఉంటే ఈ పుట్ ఆప్షన్ ప్రీమియంలో పెరుగుతూ ఉంటాయి. మన ఉద్దేశం అప్ సైడ్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాం, మన ఉద్దేశం డౌన్ సైడ్ అయితే పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం. దానికి క్వైట్ ఆపోజిట్ ఆప్షన్ సెల్లర్ సెల్ చేస్తాడు. అది కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు. రైట్, ఇది డెరివేటివ్ కాన్సెప్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ వేసుకుని వీడియోకు. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.